హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా నిన్నైతే మద్రాసి ఫిలిం చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే రిలీజ్ అయ్యాయి. అంటే అమరన్ మూవీ తర్వాత శివకార్తికేయన్ చేస్తున్న మూవీ కావడంతో, మురుగదాస్ డైరెక్షన్ కావడంతో మూవీ మీద అయితే విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయిపోయింది రిలీజ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడైతే. కానీ అది రిలీజ్ చేసే టయానికి అయితే అంత ఆ రేంజ్లో హైప్ అయితే క్రియేట్ అయితే కాలేదు. ఎందుకంటే బికాస్ ఈ మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ వల్ల అయితే, అంతే దాని కారణంగా మూవీ మీద అయితే పెద్దగా అయితే హైప్ అయితే క్రియేట్ కాలేదనేది చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకా మురుగదాస్ కూడా ఫెయిల్యూర్స్లో ఉండటంతో ఇంకా ఈ మూవీ మీద అయితే తక్కువ బడ్జెట్తో అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా శివకార్తికేయన్ ఇంకా అమరన్ మూవీతో అఫీషియల్గా టైర్ 1 లీగ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది కదా. ఇంకా దాని తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఇంకా కొద్దో గొప్పగా అయితే శివకార్తికేయన్ కోసం అయితే ఇంకా ఈ మూవీకి అయితే చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మద్రాసి మూవీస్ అనుకొస్తే ఫస్ట్గా ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఈ మూవీలో శివకార్తికేయన్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఆయన చేసే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు. ఇంకా విలన్గా చేసిన యాక్టర్ కూడా చాలా బాగా అయితే చేసిండు. అంతేకాకుండా హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా తనకి రోల్ అయితే పెద్ద రోల్ అయితే ఏం కాదు, కానీ ఆమెకి ఇచ్చిన రోల్ వరకు అయితే బాగానే చేసింది. ఇంకా మూవీలో యాక్షన్ సీన్స్ అయితే కొద్దిగా అయితే పర్వాలేదు, బాగానే అనిపించాయి. మెయిన్గా అయితే 2 అవర్స్ తర్వాత ఒక ఫైట్ అయితే వస్తుంది విలన్ది, అదైతే సూపర్ అనేది చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో హీరోకి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల హీరో ఎన్ని ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తాడో అనేది ఒక పాయింట్ అయితే ఉంటుంది. అది కూడా అయితే కొద్దిగా అయితే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ధ్ గారి బీజిఎం అంటే డీసెంట్గా ఉంటుంది. అంటే అనిరుద్ధ్ గారి నుంచి వచ్చే బీజిఎం ఆ రేంజ్లో అయితే అనిపించదు, కానీ పర్వాలేదు బాగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది, అంతకుమించి ఏమనిపించదు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్గా అయితే ఈ మూవీ స్టోరీ ఎప్పుడో అంటే 2015 నుంచి 2020 మధ్యలో వస్తుంది కదా, ఆ మూవీస్ టైప్లో అయితే ఉంది. అంటే ఇంకా అంతకన్నా ఇంకా బ్యాక్ కూడా వచ్చే సినిమాలు అంటే అంతకుముందు తుపాకీ అలాంటి రేంజ్ మూవీ ఇది అయితే అప్పుడెప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు తీసిండ్రు, అలాగైతే అనిపించింది ఈ మూవీ చూస్తున్నంత వరకు అయితే మాత్రం. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించినా, కానీ సాంగ్స్ దగ్గర అయితే చాలా వరకు అయితే వరస్ట్గా అనిపించాయి సాంగ్స్ అయితే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే కూడా అయితే పెద్దగా అయితే ఏమీ వర్కౌట్ కాలేదు. ఇంకా మురుగదాస్ గారి డైరెక్షన్ కూడా అంత పెద్దగా అయితే సెట్ అవ్వలేదనేది చెప్పచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా మూవీ రన్ టైం ఎక్కువగా ఉండటంతో ఇంకా ఫైట్ యాక్షన్ సీన్స్ తీసేస్తే మిగిలిన మూవీ అంతా బోరింగ్గా అనిపిస్తుంది. ఇంకా మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఇంకా మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 45 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. దాని కారణంగా అయితే మూవీ అయితే చాలా లెంతీగా అనిపిస్తుంది. ఇంకా మూవీలో పెద్దగా వావ్ అనే సీన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. దాని కారణంగా అయితే మూవీ చాలా బోరింగ్గా చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా మద్రాసి మూవీ అయితే నాకైతే ఒక యావరేజ్ ఫిలిం లాగా అయితే అనిపించింది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇంకా ఈ మూవీని గారు ఒకవేళ మీరు కానీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.